హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం టెక్నికల్ అనాలిసిస్లో పార్ట్ 2 వీడియోని అయితే చూద్దాము. సో దీంట్లో నేను మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలి. సో ట్రేడింగ్ వ్యూ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి సో డిఫరెంట్ వే ఆఫ్ వ్యూలో ఇంకా లోపల ఏమేమి టూల్స్ ఉంటాయి, మనం దేన్ని వాడాలి ట్రేడింగ్ వ్యూలో, అసలు ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలి, సో బిగినర్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా. సో టెక్నికల్ జర్నీలో మనకి అన్నిటినీ కవర్ చేయాలి. సో కట్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెంట్స్లో ఇండికేటర్స్ గురించి అయితే అడిగారు. మనం ట్రేడింగ్ వ్యూని చూపించకుండా డైరెక్ట్ ఇండికేటర్స్ని చూపిస్తే ఇన్ కేస్ ప్రీవియస్గా తెలియని వాళ్ళకి ట్రేడింగ్ వ్యూ అనేది అసలు ఎలా ఉంటుంది, సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అని వాళ్ళకైతే తెలియదు. సో మళ్ళీ కట్ వీడియోస్ అయితే అయిపోతే నేను ఏదైనా ఒక జర్నీని స్టార్ట్ టు ఎండ్ దాకా చేద్దాం అనుకున్నాను. ఈ జర్నీ ఎలా ఉండాలంటే సో బిగినర్ నుంచి ప్రో లెవెల్ తీసుకెళ్ళాగా, లేకపోతే ఇంటర్మీడియట్ దాకా అన్న తీసుకెళ్లే లెవెల్ లాగా అయితే ఉండాలి. సో అందుకే ఈ వీడియోస్ అన్నది ఏదైనా కానీ స్టార్ట్ A to B to C ఇట్లానే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఇండికేటర్స్ గురించి మాట్లాడాలి అని అంటే దానికన్నా వెనకాల దాన్ని ఎక్కడ వాడుతున్నాం, ట్రేడింగ్ వ్యూలో అయితే వాడాలి. ఆ ట్రేడింగ్ వ్యూ గురించి అయితే మనం ఇవాళ మాట్లాడదాం. అసలు ట్రేడింగ్ వ్యూలో మనం ఏ మార్కెట్స్ని చూడొచ్చు అంటే కనుక ఇండియన్ మార్కెట్స్ని చూడొచ్చు, స్టాక్ మార్కెట్స్ని చూడొచ్చు, ఫోరెక్స్ మార్కెట్ని చూడొచ్చు, సో ఫ్యూచర్స్ని చూడొచ్చు, బాండ్స్ని చూడొచ్చు, ETFస్ని చూడొచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నది మ్యాక్సిమం మనకి ట్రేడింగ్ వ్యూలో మనకి టెక్నికల్ పరంగా అన్నీ దొరుకుతాయి. సో అట్లాగే ట్రేడింగ్ వ్యూలో మనకి న్యూస్ పరంగా కూడా చెక్ చేస్తూ ఉండొచ్చు ఓవర్ వ్యూలో. అట్లాగే ఏమన్నా ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నా, మార్కెట్స్ గురించి ఏమన్నా ఉన్నా కానీ ట్రేడింగ్ వ్యూలోనే వస్తాయి. అట్లాగే కమ్యూనిటీ ఐడియాస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో ఏంటి అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బిట్ కాయిన్ మనకి ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది, లేకపోతే ఒక అర్థం కాని స్ట్రక్చర్లో ఉంది. సో కమ్యూనిటీ ట్యాబ్లో ఐడియాస్ ఉంటాయి. దీంట్లో ఏంటి అని అంటే ఎప్పటి నుంచో బిట్ కాయిన్ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా వీటి మీద ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఛాన్స్ ఇప్పుడు మనకి ఈ లెవెల్స్ బ్రేక్ చేయడానికి ఉంది, ఈ స్ట్రక్చర్స్ని బ్రేక్ చేయడానికి ఉంది. సో ఇన్ని అయితే ఉంటాయి. అట్లాగే మనం క్రిప్టో కరెన్సీస్లో 24/7 అయితే మార్కెట్ని చూస్తాం కాబట్టి అసలు మార్కెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మనకి ఎప్పుడు క్లోజ్ అవుతాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చూస్తాము, బట్ అది బిట్ కాయిన్లో ఉండదే. వాటన్నిటి గురించి వాళ్ళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో గైస్ ఎవరైనా కానీ ఫస్ట్ మీరు ట్రేడింగ్ వ్యూని ఫ్రీ వర్జన్ గూగుల్లోకి వెళ్ళి మీరు మామూలుగా ట్రేడింగ్ వ్యూని ఇది చేసుకున్న తర్వాత గూగుల్ ద్వారా మీ జీమెయిల్ ద్వారా సైన్ ఇన్ చేస్తే మీ అకౌంట్ అన్నది, మీ ఇంటర్ఫేస్ అన్నది ఇలా ఉంటుంది. వెబ్ పేజ్లో అయితే మీకు కావాలి అనుకుంటే ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది, iOSలో కూడా ఉంటుంది, యాప్ స్టోర్లో. కానీ ఏంటి అని అంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. యూజువల్గా ఎవరు టెక్నికల్ అనాలిసిస్ చేసినా మాక్సిమం పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇన్ కేస్ నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, లేకపోతే నా స్టూడియోలో లేను, నా దగ్గర ల్యాప్టాప్ లేదు అన్నప్పుడు నేను మొబైల్లోనే టెక్నికల్ అనాలిసిస్ అయితే చూస్తూ ఉంటాను. నో వరీస్. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్గర్ వ్యూ, బిగ్గర్ పిక్చర్ లాగా అయితే కనిపిస్తుంది. ఫోన్లోంచి చేసేవాళ్ళు చేయొచ్చు, అట్లాగే మనం సేమ్ వర్జన్ని పీసీ ఆర్ ల్యాప్టాప్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మన మార్కెట్ సమ్మరీ. ఇక్కడ చూడండి మీకు స్టాక్ మార్కెట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండేవన్నీ స్టాక్స్, ఇక్కడ ఉండేవన్నీ క్రిప్టో, ఇక్కడంతా ఫ్యూచర్స్, ఇక్కడంతా ఫోరెక్స్, ఇదంతా బాండ్స్, ఇదంతా ETFs. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, S&P 500, నాస్డాక్ 100, డౌ జోన్స్, జపాన్, FTSE. సో ఇవన్నీ మనకి మార్కెట్స్ గురించి చెప్పాను కదా. మీకు ఒక కమ్యూనిటీ ట్యాబ్ని చూపిస్తా అని చెప్పి, ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఎడిటర్స్ పిక్స్ అని చెప్పి ఉన్నాయి చూడండి. గోల్డ్ గురించి $7,000 by 2027 మస్ట్ సి సెల్ హియర్. సో వీళ్ళ ఐడియాస్ ఇట్లా అయితే వీళ్ళు ఇట్లా ఇస్తారు. సో ఇది మనం నిన్నటి వీడియోలో మాట్లాడిన ఒక ఇది చూసుకుంటే కనుక లాంగర్ పిక్చర్లో దీన్ని అప్ ట్రెండ్ అని అంటాం. సో ఈ అప్ ట్రెండ్ ప్రకారంగా చూసుకుంటే 7,000 or 8,000 దాకా టచ్ అవ్వడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇది S&P 500 గోల్డ్. మనం ఒకసారి బిట్ కాయిన్ గురించి ఏమన్నా ఐడియాస్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ చూస్తే బిట్ కాయిన్ గురించి మనకు ఒక ఐడియా అయితే దొరికింది. ఇట్లా అయితే హోమ్ పేజ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం మేజర్గా యూజ్ చేసేదంతా క్రిప్టో కాబట్టి మనం క్రిప్టో సెక్టార్లోకి అయితే వెళ్ళాలి. క్రిప్టో సెక్టార్లోకి వెళ్ళి బిట్ కాయిన్ దగ్గర ఇక్కడ మనం దీన్ని ఫుల్ వ్యూ చార్ట్ అని కొడితే మనం బిట్ కాయిన్ చార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఓకే, ఇది బిట్ కాయిన్ ఓవర్ వ్యూ. మనకి ఇక్కడ కనిపించేదంతా వీటన్నిటి గురించి ఫస్ట్ అయితే ఈ టూల్లో ఏమేమి ఉంటాయో మాట్లాడదాం. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న సర్చ్లో ఇక్కడ సింబల్ని సర్చ్ చేస్తాం.
మామూలుగా మనం బీటీసీ అని ఎంటర్ చేస్తే బీటీసీకి సంబంధించిన ఆల్ సోర్సెస్, ఆల్ టైప్స్, ఆల్ ఎక్స్చేంజ్ టైప్స్. సో ఇక్కడ అందరికీ ఆల్లో ఉంటుంది యూజువల్గా. ఆల్ అంటే బీటీసీ ఆల్లో ఉంటే ఏంటి అంటే స్టాక్స్కి సంబంధించినవి కానీ ఇక్కడ ఉన్న అన్ని సెక్టార్ గురించి అయితే వస్తుంది. మనం దీన్ని ఫిల్టర్ చేసేసి ఓన్లీ క్రిప్టోలో పెట్టుకుంటాం. క్రిప్టోలో పెట్టుకుంటే ఏంటి అంటే బిట్కాయిన్ US$, బిట్ స్టాంప్ ఎక్స్చేంజ్ సంబంధించింది, కాయిన్ బేస్ కి సంబంధించింది, capital.com కి సంబంధించింది, ఇండెక్స్, క్రిప్టో, బైనాన్స్, బిట్ఫినిక్స్, వీటన్నిటికి సంబంధించిన ఎక్స్చేంజెస్కి సంబంధించినవన్నీ బిట్ కాయిన్లో అయితే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ మనం ఇలాగే ETH అని కూడా ఇథీరియంకి సంబంధించిన కాయిన్ బేస్, బిట్ స్టాంప్, బైనాన్స్ ఇవన్నీ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేవన్నీ టైం ఫ్రేమ్స్. ప్రెసెంట్ మనం 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. నెక్స్ట్ ఇది 4 hours టైం ఫ్రేమ్, నెక్స్ట్ ఇది 3 hours టైం ఫ్రేమ్, ఇది 2 hours టైం, 30 minutes, 15 minutes. ఓకే, ఇంకా 15 minutes దగ్గర నుంచి ఒక్క 15 minutes మాత్రమే ప్రీమియం వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. అది ఎందుకో నాకైతే తెలియదు. 10 కూడా అంతేనా, బట్ 5 minutes and 1 minute అయితే వస్తుంది. ఇవన్నీ టైం ఫ్రేమ్స్. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది, నెక్స్ట్ ఇది క్యాండిల్స్. దీంట్లో మనం బార్స్లో చూడొచ్చు, క్యాండిల్స్లో చూడొచ్చు, హాలో క్యాండిల్స్లో చూడొచ్చు, వాల్యూమ్ క్యాండిల్స్. సో కొన్ని వర్జన్స్ అన్నది మనకు ప్రీమియం అయితే ఉంది. దీన్ని నేను మీకు నా ట్రేడింగ్ వ్యూ, సో ఇది ఓన్లీ మీకు నేర్పించడానికి మాత్రమే నేనైతే మళ్ళీ ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసి దీంట్లో అయితే చూపిస్తున్నాను. వీటినన్నీ నేను ఒకవేళ ప్రీమియం వర్జన్స్ అన్ని నేను కుదిరితే నా ట్రేడింగ్ వ్యూలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, లైన్కి సంబంధించి అసలు లైన్ ఎందుకు వాడతాం? బిట్కాయిన్లో ఏదైనా ఒక హయ్యర్ హై అండ్ లోవర్ హై ఒక స్ట్రక్చర్ అర్థం కాలేదు. బిట్కాయిన్లో మీకు ఏంటి అని అంటే ప్రెసెంట్ మనం క్యాండిల్స్లో చూపిస్తే మనకి నాయిస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అదే లైన్లో అలా కాదు. స్ట్రక్చర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం లైన్లో, ఎదర్ అప్ ట్రెండ్ గురించి కానీ. సో మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది డౌన్ ట్రెండ్లో వెళ్తుంది మార్కెట్. ఆ డౌన్ ట్రెండ్ని మనం క్లోజ్ చేసి ఆల్రెడీ అప్ ట్రెండ్లోకి వచ్చాం, కనిపిస్తుందా? సో ఇట్లాంటి ఐడెంటిఫికేషన్స్ అన్నిటిని మనం లైన్లో ఈజీగా చేయగలం. సో మిగతావన్నీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ ప్రీమియంలోనే ఉంటాయి, వదిలేయండి. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసరికి ఇండికేటర్స్లో ఏమేమి ఉంటాయి? ఇండికేటర్స్లో ఇవన్నీ మనం పెట్టుకున్న ఫేవరెట్వి. ఇవి నేను పెట్టుకున్నవి EMS కానీ, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ కానీ, మూవింగ్ యావరేజ్ రిబ్బన్ కానీ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ RSI అంటాం దీన్ని. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ బై లక్సాల్గో కానీ, ఇవన్నీ నేను పెట్టుకున్న ఫేవరెట్స్. నార్మల్గా పర్సనల్లోకి వెళ్తే ఏం లేవు. టెక్నికల్స్ ఇవి మనకి ట్రేడింగ్ వ్యూ వాడే ఇస్తాడు. ఇవి కొన్ని ఫ్రీ ఇస్తాడు, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో అందరూ పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ సింపుల్గా ఫ్రీగానే ఇక్కడ అన్నిటినీ యూజ్ చేయొచ్చు. ఓకే, స్ట్రాటజీస్కి సంబంధించి ప్రొఫైల్స్ అండ్ ప్యాటర్న్స్, ఫైనాన్షియల్ అండ్ కమ్యూనిటీ అని అంటే కమ్యూనిటీలో చాలా మటుకు ఫ్రీ ఉంటాయి. సో మనలాంటి వాళ్ళే, లేకపోతే ఇప్పుడు నేను ఇంకొక ప్రో లెవెల్లోకి వెళ్ళి రేపొద్దున కావాలి అని అంటే నేనేమన్నా ఒక రీసెర్చ్ చేసిన తర్వాత నేను కూడా ఒక ఇండికేటర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇండికేటర్ చేసి దాన్ని కమ్యూనిటీకి ఫ్రీగా ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని పెయిడ్ ఉంటాయి. సో టాప్లో ట్రెండింగ్. సో ఇక్కడ చూడండి, లక్సాల్గో సిగ్నల్స్ అండ్ ఓవర్లేజ్లో లాక్డ్ కనిపిస్తుంది. మనం ఇది ఓన్లీ పెయిడ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఫ్రీ వాళ్ళకి ఉండదు. సో ఇట్లా. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసరికి అలర్ట్స్ ట్యాబ్ గైస్. ఈ అలర్ట్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం ఎవ్రీ టైంలో మార్కెట్లో అయితే అవైలబుల్ ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిట్కాయిన్ని 74,500 కన్నా కిందకి పడితే దీన్ని మళ్ళీ నేను ఇక్కడ నుంచి సెల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత నేను దీన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. దాని టార్గెట్ ఇన్ కేస్ నేను డౌన్ ఫాల్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. అంటే ఎవ్రీ టైం నేను ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి చూస్తూ ఉండాలా అంటే అక్కర్లేదు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, దీని మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అలర్ట్ అని ఉంది చూసారా. బిట్కాయిన్లో అలర్ట్ ఆన్ BTC ఆన్ 1 day టైం ఫ్రేమ్, ప్రైస్ క్రాసింగ్ ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ పెట్టి when this support breaks need to open short క్రియేట్ చేస్తే ఎప్పుడైతే బిట్కాయిన్ ఈ ప్రైస్ రేంజ్ని దాటుతుందో, లేకపోతే అక్కడికి వచ్చి టచ్ చేస్తుందో, నాకు ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. ఈ అలర్ట్స్లో చాలా టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి. మనం దాన్ని స్పెసిఫిక్గా కావాలి అని అంటే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో అలర్ట్స్ అన్నది ఇట్లా వర్క్ చేస్తుంది. దీని గురించి ఒక చిన్న ఓవర్ వ్యూ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రీప్లే. సో యూజువల్గా బిట్కాయిన్లో ఇప్పటిదాకా ఎట్లా ప్లే అవుట్ అయింది? సో మనకి ఇక్కడ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఓకే, హ్యూజ్ వాల్యూమ్లో ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఇది ఇంతలాగా క్యాండిల్ వచ్చింది అని అంటే ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ప్లేఅవుట్ అయితే జరిగే ఉంటుంది. ఇది ఎట్లా ప్రింట్ అయింది, అసలు ఎట్లా ఈ జోన్స్ అన్ని వచ్చాయి అని మనం చూసుకోవాలి అని అంటే మనం బ్యాక్ ఇన్ డేటా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇట్లా అంటాము. సో ఎప్పుడైతే మనం ఇక్కడికి బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం కింద కనిపిస్తుంది కదా మీకు, చూసారా? ఇక్కడ చూడండి, సెలెక్ట్ బార్, ఏ బార్
డే టు ప్లే, నెక్స్ట్ ఇక్కడ ఎంత స్పీడ్లో ఇది అవ్వాలి, టైం ఫ్రేమ్ ఏంటి, ఇవన్నీ సెట్ చేసుకొని వీటి గురించి అయితే మనం చూడొచ్చు. సో ప్రజెంట్ ప్లే కొడితే నాకు డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎవ్రీడే ఎట్లా ప్లే అవుట్ అయింది, ఎట్లా మార్కెట్ మూవ్ అయింది ఏంటి అని క్లియర్గా విజన్లో చూపిస్తాడు చూడండి. సో వీటిని డే టైం ఫ్రేమ్లో వస్తుంది కానీ హవర్స్లో అయితే రీప్లే ఫ్రీ వాళ్ళకి రాదు మళ్ళీ అట్లా. అందుకే నేను ఓన్లీ డే టైం ఫ్రేమ్లోనే పెట్టి మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి రిజెక్షన్ వచ్చింది మార్కెట్లో. ఇక్కడ ఇనీషియల్గా ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇది ఇనిషియల్గా మనకున్న రెసిస్టెన్స్. మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం చూడండి. ఫస్ట్ టైం సపోర్ట్ ఇచ్చిందా, బౌన్స్ బ్యాక్ ఇచ్చిందా, అక్కడ నుంచి మళ్ళీ అదే రెసిస్టెన్స్ టువర్డ్స్ ఎంత పాయింట్స్ ఇచ్చింది, $6,421 మూవ్ అయింది. అట్లాగే 7.06% మనకి మార్కెట్ అప్వర్డ్స్ మూమెంట్ వచ్చింది. ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఒక్కసారిగా బ్రేక్ అయితే, సో ఎన్ని రోజులు బ్రేక్ అయిందో ఇక్కడ చెక్ చేయండి. ఎన్ని రోజులు జరిగింది యుద్ధం బుల్స్ అండ్ బేర్స్ కి, దీన్ని బుల్స్ ఓవర్టేక్ చేయడానికి. వన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక రీటెస్ట్ అయితే 100% వస్తుంది. ఆ రీటెస్ట్ వచ్చింది. ఓకే, రీటెస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ మళ్ళీ ఈ హైని కన్జ్యూమ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక హెచ్ వచ్చింది. అంటే ఏంటి, ఇంకొక కొత్త హైని క్రియేట్ చేసింది మార్కెట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ హయ్యర్ హైని కన్జ్యూమ్ చేసుకుంటూ ఇంకొక కొత్త హయ్యర్ హై వచ్చింది. ఇక్కడ డబల్ టాప్ కూడా పడింది. చెక్ చేయండి. ఈ డబల్ టాప్ ఎప్పుడు మార్కెట్ లో బ్లీడింగ్ నే తీసుకొస్తుంది. మార్కెట్ లో మనం ఎన్నో కాన్సెప్ట్స్ లో చెప్పాం. అట్లాగే ఈ సపోర్ట్ ఇప్పటికే ఎన్నో సార్లు రీటెస్ట్ చేసుకుంది. సో ఈ సపోర్ట్ ఈసారి ఉంటుందా అంటే ఉండదు, బ్రేక్ అయిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇన్ని సార్లు సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుంటుందో మార్కెట్, ఆ సపోర్ట్ ని సూన్ ఆర్ లేటర్ మనకి ఏదైనా ఒక వాల్ ఉంటూ ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు ఇట్లా వెళ్తూ ఉంటామో దానికి బ్రేక్ అవ్వడానికి దగ్గరకు వస్తూనే ఉంటాము. ఫైనల్ గా మనం చూస్తే డౌన్ ట్రెండ్ ని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసాము. సో ఇప్పటిదాకా ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చిన ప్రతిసారి ఇచ్చిన ఫస్ట్ హై దానికన్నా ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది మార్కెట్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయింది. ఇక్కడ ఈ హైని మనం కన్జ్యూమ్ చేయలేకపోయాం. అట్లీస్ట్ రీట్రేస్మెంట్ లో ఆగిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ చేసింది మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్. నెక్స్ట్ మనం మార్కెట్ లో వెళ్ళబోయేది డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసింది ఇక్కడ. సో అక్కడ నుంచి మార్కెట్ మనం ప్రీవియస్ గా ఆల్రెడీ ట్రెండ్ లైన్ అయితే వేస్తాం కాబట్టి సో అది అట్లానే ఉంది. అట్లానే మార్కెట్ నెక్స్ట్ ఇంకా డౌన్ ట్రెండ్ కి వెళ్ళిపోయింది. సో ఇందాక ఏం చెప్పాను, ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఇంకొక క్లియర్ విజన్ లో చూపిస్తుంది, ఎప్పుడైతే మార్కెట్ ఎక్కువ ఇన్నిసార్లు ఒక సపోర్ట్ ని రీటెస్ట్ చేస్తుంది అని అంటే అది ఉండదు, సూన్ ఆర్ లేటర్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిందా, బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, రీటెస్ట్ ఆ ట్రెండ్ లైన్ ఆ సపోర్ట్ ఏరియాకి జరిగింది. ఏదైతే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ని తీసుకొస్తున్న ఇంకో ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి ఈ రీప్లే అన్నది ఇట్లా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ రెండు సింబల్స్ ఉన్నాయి. ఏమైనా డ్రాయింగ్ వేస్తే మనం దాన్ని మనం రిమూవ్ చేయాలి అనన్నా మళ్ళీ దాన్ని యాడ్ చేయాలన్నా దీనికి రీడు అండు అంటాం కదా, అవి వాటి కింద అయితే వర్క్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే పేజ్ అంతా ఇదంతా టూల్ బార్ పేజ్. ఓకే, క్విక్ గా ఇచ్చేస్తాను టూల్ బార్ పేజ్ ని. అంత వీటి గురించి మళ్ళీ కావాలంటే మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రెజెంట్ ఇది వచ్చేసరికి మనం యూజ్ చేసే క్రాస్ కానీ డాట్ కానీ, డాట్ లో యూజ్ చేయాలా లేకపోతే మనకి యారో ఇష్టమా లేకపోతే ఇక్కడ డెమాన్స్ట్రేషన్. సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇట్లా చూపించడానికి ఉంటుంది కదా, వాటి కోసం ఇది డెమాన్స్ట్రేషన్ అని చెప్పి కొత్తగా టూల్ అయితే యాడ్ చేశాడు. ఇంకొకటి ఇది మ్యాజిక్. సో ఇది ఇట్లా వర్క్ చేస్తుంది. ఇవి జస్ట్ కర్సర్స్ మాత్రమే. నెక్స్ట్ ఎరేజర్, ఏదన్నా ఉంటే ఎరేజ్ చేయడానికి. సో ఇక్కడ ట్రెండ్ లైన్ ఎరేజ్ చేయడానికి, సో ఇది ఈ ఎరేజ్ చేయడానికి ఇది వర్కౌట్ అవుతుంది. నేను యూజువల్ గా క్రాస్ మాత్రమే మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ట్రెండ్ లైన్స్ గైస్. ఇవి ట్రెండ్ లైన్, వీటన్నిటి గురించి మనం కమింగ్ వీడియోస్ లో అయితే డిస్కస్ చేస్తూనే ఉంటాము. ఈ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, ఇవి ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏంటి అని చెప్పి. సో ఇవి వచ్చేసరికి ఫిబొనాచి రిట్రేస్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కేటగిరీలో ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబ్ లెవెల్, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అయితే మాట్లాడుతూనే ఉంటాం. నెక్స్ట్ ఇవన్నీ ప్యాటర్న్స్, ఏవేవి మనం కొన్ని ప్యాటర్న్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. వాటిల్లో వీటిని కూడా నేనైతే ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్షన్స్. సో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందంటే లాంగ్ సైడ్ ప్రొజెక్షన్, ఇది షార్ట్ సైడ్, ఇది మనం స్టాప్ లాస్ వీటిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ప్రొజెక్షన్స్, ఇవన్నీ వీటిలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడే ఇంకొక అల్టిమేట్ ఫ్యూచర్ అయితే ఇవ్వడం జరిగింది, అది ఫేవరెట్.
ఏవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామో ఈ రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఫేవరెట్లో పెట్టుకుంటే మనకు కింద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ టూల్ బార్ అంతా మనకి కింద కనిపించేస్తుంది. ఈ ఫేవరెట్లో ప్రతిసారి ఇట్లా మనం ఈ పేజెస్లోకి వెళ్ళడానికి అవసరం లేకుండా మనం ఇక్కడే ఈ ఫేవరెట్లో పెట్టుకుంటే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ బ్రషెస్ అండ్ రెక్టాంగిల్స్. సో వీటి గురించి నేను మీకు నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా అవి సర్కిల్స్ కానీ ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో అయితే 100% మనకి వీటితో అవసరం అయితే ఉంటాయి. అవసరం ఉన్న దాన్ని బట్టి లైక్ మనం ఆ టైంని బట్టి వాటిని అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్. మనం ఇక్కడ ఏదైనా చెప్దాం అనుకున్నా ఏదైనా ఉన్నా కానీ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఎమోజీస్ కానీ ఎవరైనా చార్ట్ని మంచిగా అందంగా డెకరేట్ చేసి ఎవరికైనా రిప్రజెంట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెజరింగ్ టూల్. నేను ఎప్పుడు దీంతోనే చెప్తూ ఉంటాను మీకు. సో ఎన్ని పాయింట్స్, ఎంత పర్సంటేజ్, ఎన్ని డేస్ ఆఫ్ బార్స్, ఏం జరిగింది, ఇదంతా మెజరింగ్ టూల్. ఇది వచ్చేసరికి మ్యాగ్నిఫైయర్. సో ఇక్కడ ఈ డేటాని మొత్తం మ్యాగ్నిఫై చేసింది చూడండి, అర్థమైందా? సో ఇది మ్యాగ్నిఫైయర్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ డేటాని ఇక్కడ చూద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఈ 2 క్యాండిల్స్ మాత్రమే ఇంక్లూడ్ అవ్వాలి. సో అట్లా ఇక్కడంతా మ్యాగ్నిఫై చేసింది. ఆ డేటానంతా ఏ జోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక జోన్, ఇదంతా ఈ జోన్ అంతా మ్యాగ్నిఫైర్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యాగ్నెట్ గైస్. వీక్ మ్యాగ్నెట్, స్ట్రాంగ్ మ్యాగ్నెట్. వీటి గురించి కూడా మనం తర్వాత వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసరికి కీప్ డ్రాయింగ్. లాక్ చేస్తే మనం ఇంకేం డ్రా చేయకుండా ఇక్కడ ఇది లాక్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయలేము, ఇంకా వీటిని డిలీట్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి హైడ్ లో వచ్చేసరికి హైడ్ డ్రాయింగ్స్, హైడ్ ఇండికేటర్స్, హైడ్ ఆల్ పొజిషన్ అండ్ ఆర్డర్స్, హైడ్ ఆల్. సో హైడ్ కొడితే అన్ని ఉన్న చార్ట్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్. ఇది డిలీట్ కొడితే మనకు ఉన్న డ్రాయింగ్స్ అన్ని మార్కెట్లో ఉన్నవన్నీ ఇండికేటర్స్తో సహా అన్ని డిలీట్ చేయమంటే అన్ని డిలీట్ అయితే చేసేస్తుంది. రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇదంతా ప్రైజ్, ఏ ప్రైజ్ ప్రజెంట్ మనం బిట్కాయిన్లో ట్రేడ్ అవుతున్నాం ఏంటి ఈ చార్ట్లో ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ ఇంకొక సెక్టార్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసరికి లేఅవుట్లో మనం కావాలి అనుకుంటే మనకు కావాల్సిన లేఅవుట్లో మనం మన పేజ్ని సేవ్ చేసుకోవచ్చు. మేకే కాపీ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచే. ఓకే, మేకే కాపీ కొట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా చూపిద్దాం అనుకుంటున్నా, మనం స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నా కానీ మేకే కాపీ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెట్టింగ్స్ గైస్. దీంట్లో నాకు ఇక్కడ బీటీసీ నేమ్ కనిపించాలి. సో ఇది బీటీసీ వాటర్ మార్క్ అంటాం దీన్ని. సో టెక్స్ట్ వచ్చేసరికి రెడ్లో కనిపించాలి, రెడ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూజువల్గా వైట్లో బ్లాక్లో పెట్టుకున్నాను. అండ్ అట్లాగే కొంతమంది చార్ట్స్లో కొన్ని లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి చూడండి, కనిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది. సో కొంతమంది చార్ట్స్లో కొన్ని ఇలా లైన్స్ ఉంటాయి. ఓకే, నాకు నచ్చదు, క్లీన్గా ఉండాలి చార్ట్ కాబట్టి నేను ఎప్పుడు దీన్ని నన్లో పెట్టుకుంటాను. సో ఇవన్నీ నేనైతే తీసేస్తాను. సో సింబల్స్లో చూసుకుంటే కనుక నేను నా చార్ట్స్ చూస్తే మీరు యూజువల్గా గ్రీన్ అండ్ రెడ్ ఉండవు, వేరే కలర్స్ ఉంటాయి. కావాలి అనుకుంటే బాడీ కలర్స్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చినట్టు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇప్పుడు మనం దీన్ని గ్రీన్లోనే పెట్టేద్దాం. ఓకే, సో అట్లా బాడీ ఇదంతా వర్కౌట్ అవుతుంది. మనం టైం జోన్స్ కావాలి అని అంటే టైం జోన్స్ అయినా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేను యూజువల్గా కోల్కతానే వాడుతున్నాను. మన టైం జోన్ ఇది కాబట్టి నేనైతే ఈ టైం జోన్నే సెట్ చేసుకున్నాను. సో స్టేటస్ లైన్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇది స్టేటస్ లైన్ అంటే. ఓకే, ఇక్కడ బిట్కాయిన్ లోగో తీసేసాను. టైటిల్ తీసేసాను. చార్ట్ వాల్యూస్ తీసేసాను. బార్ చేంజెస్ తీసేయాలి. అన్ని తీసేసి ఒకసారి ఎట్లా ఉంటుందో చూడండి, వైట్ ఉంటుంది, ఇంకేం ఉండదు. సో మనం ఏ చార్ట్ని ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీస్తే అసలు ఏ చార్ట్ని రీప్రజెంట్ చేస్తున్నాం కూడా ఎవరికైతే తెలియదు. సో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి యూజువల్గా. చార్ట్ వాల్యూస్, బార్ వాల్యూ చేంజెస్, వాల్యూమ్ అక్కర్లేదు ఇక్కడ. సో ఇంకా కొన్ని ఉన్నాయి ట్రేడింగ్, ఇవి అవసరం లేదు బట్ ఒక చిన్న ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను. ట్రేడింగ్లో ఇది మీకు ఇక్కడ కనిపిస్తుందా? రైట్ సైడ్లో బై సెల్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లాగా. సో ఇక్కడ ఏమన్నా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే బై చేసేయచ్చు ఒకేసారి. మనకి కింద వీటి గురించి నేను ఇంకా చెప్పలేదు కదా, ఒక చిన్న ఓవర్వ్యూ దీని మీద ఇచ్చి వీటి గురించి అయితే చెప్తాను చూడండి. ఇది బై సెల్ బటన్. కావాలి అంటే ఇక్కడ నుంచి బై చేయొచ్చు. ఇన్స్టాంట్ ఆర్డర్ ప్లేస్మెంట్స్, లేకపోతే యూజువల్గా మనం ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే 0.00 కనిపిస్తుందో ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మాత్రమే తీసుకుంటుంది. లేదు ఇన్స్టాంట్గా ఒకసారి సెట్ చేసి ఉంటే దాన్ని ఇట్లా బై చేయగానే ఇన్స్టాంట్ ఆర్డర్ అనగానే ఇన్స్టాంట్ అయిపోతుంది. ప్లే సౌండ్, ఇన్ కేస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ప్లే రావాలి, సౌండ్ రావాలి అనుకుంటే దీని గురించి అయితే యూజ్ చేయొచ్చు మనం. ఇన్స్టాంట్ ఆర్డర్ అండ్ ప్లే సౌండ్. దీన్ని తీసేస్తే మనకి కింద సెక్టార్లోకి వస్తే కనుక మాక్సిమం మన అందరికీ ఓవర్వ్యూ ఇట్లా అయితే కనిపిస్తుంది గైస్. సో మనకు కనిపిస్తున్న ఈ పెయిర్స్ అన్ని మనం ట్రేడింగ్ చేసే పెయిర్స్. ఇది పైన్ ఎడిటర్ అని చెప్పి. సో ఇది యూజువల్గా ఏమన్నా స్క్రిప్ట్ రాయాలి, కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే వర్క్ చేస్తుంది. ఎవరైతే ఓన్ స్క్రిప్ట్స్ యూజ్ చేస్తారో ఇండికేటర్స్ పరంగా ఇది వాళ్ళకి మాత్రమే. స్ట్రాటజీ టెస్టర్ ఇది మనం
ఇది మొన్నటిదాకా లేదు మాకు. రీసెంట్‌గా అయితే మన క్రిప్టోలోకి అయితే వచ్చింది. ఇది మనం ఒక స్ట్రాటజీని ఏదైనా బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేస్తాం కదా! అట్లానే ఇక్కడ కూడా స్ట్రాటజీస్‌ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఇది మనకి ట్రేడింగ్ ప్యానల్. ఇది ట్రేడింగ్ ప్యానల్. యూజువల్‌గా మనం దీంట్లో ఏంటి అనంటే ఇది పేపర్ ట్రేడింగ్. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేను 100% అయితే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మనం పేపర్ ట్రేడింగ్ అయితే కనెక్ట్ చేసుకొని ట్రేడ్ అయితే చేయొచ్చు. లేదు మనకి బింగెక్స్, నేను యూజువల్‌గా ఎప్పుడు బింగెక్స్ గురించి చెప్తూనే ఉంటాను కాబట్టి బింగెక్స్‌లో నాకు అకౌంట్ ఉంది. నేను ఇక్కడ కనెక్ట్ చేశానంటే ఒక్కసారిగా నేను ఏదన్నా ఇన్ కేస్ బిట్‌కాయిన్‌లో బై చేద్దాం అనుకున్నా, సెల్ చేద్దాం అనుకున్నా ఒక్కటే క్లిక్‌లో నేను మళ్ళీ బింగెక్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇట్లా బింగెక్స్‌కి కనెక్ట్ చేస్తే నా క్రెడెన్షియల్స్ ఇచ్చేసి నేను ఇక్కడ ఎంటర్ చేశాను అని అంటే లాగిన్ అయిపోతుంది. ఇనిషియల్‌గా లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ డైరెక్ట్ కావాలి అని అంటే సెల్ చేసేయచ్చు. నేను ఒకసారి పేపర్ ట్రేడింగ్‌లో చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను మార్కెట్‌ని, బిట్‌కాయిన్‌ని. సో ఇది నేను ఇన్‌స్టాంట్ సెలెక్ట్ చేయలేదు కదా! బట్ ఇన్‌స్టాంట్ సెలెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి మీరు. సెల్, దట్స్ ఇట్. సెల్ అంటే సెల్. ఇన్స్టాంట్‌గా ఇంకా క్వాంటిటీ అడగదు. టీపీ ఏంటి, అసలు ఏ ఆర్డర్‌లో బై చేయాలి ఏంటి, మార్కెట్ ప్రైస్‌లో ఇన్స్టాంట్‌లో నేను సెల్ అన్నాను, ఇంక అంతే సెల్ అది. సో చూడండి మనకి ఇక్కడ ఇన్స్టాంట్ సెల్ చేయంగానే లాస్ కూడా కనిపిస్తుంది. దీన్ని టీపీ ఇన్స్టాంట్ సెల్ కాబట్టి మనం డౌన్ సైడ్ పెడతాం టీపీని. సో $170లో ప్రాఫిట్. అదే ఎస్ఎల్ చూసి ఎస్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హై కన్నా పైన 248 మనకి లాస్ వస్తుంది, $168 ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ట్రేడ్. ఇట్లా మనం పేపర్ ట్రేడింగ్లో చేయొచ్చు. దీంట్లోనే మనం సెట్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. సో ఇంతే గైస్, ఒక్క 3 అయితే ఉన్నాయి. ఈ 2 అయితే చూపిస్తాను. మనం ఇంత కవర్ చేసేసి మళ్ళీ దీన్ని ఎందుకు మిస్ చేయడం. సో ఇక్కడ పబ్లిష్ అనే ఒక ట్యాబ్ ఉంది. నేను ఇందాక ఐడియాస్ చూపించాను కదా, కమ్యూనిటీకి సంబంధించింది. ఆ ఐడియాస్ ఏమన్నా మీరు చేద్దాము అనుకుంటే మీ ఐడియా ఏంటో మీరు ఇక్కడ ఇచ్చేసి దీన్ని మనం చార్ట్ని ఇచ్చేసి పబ్లిష్ చేసేయచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం స్క్రీన్ షాట్ కింద తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఇమేజ్, కాపీ లింక్తో సహా. సేమ్ ఎవరికన్నా ఈ లింక్ మీరు షేర్ చేద్దాము అనుకుంటే ఈ లింక్, కాపీ లింక్ కొడితే మీకు ఇది లింక్ ద్వారా వచ్చేస్తుంది ఈ చార్ట్ మొత్తం. మీరు వాళ్ళు కావాలంటే ఆ లింక్ చూసుకొని అయితే ఇది చేసుకుంటారు. ఓపెన్ న్యూ ట్యాబ్, ట్వీట్ ఇమేజ్. ఇదే ఇమేజ్ మనకి ఎక్స్లోకి అయితే ట్వీట్ లాగా అయితే వెళ్ళిపోతుంది. సో మిగతా ఎవ్రీథింగ్ అన్నది మనం అంతా కవర్ చేసాము ట్రేడింగ్ వ్యూలో. ఇక్కడ ఒకటి డార్క్ థీమ్ ఉంటుంది, ఇంకొకటి ఇది లైట్. నేను యూజువల్గా డార్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను నైట్స్లో ఎప్పుడు చార్ట్స్ చూస్తూనే ఉంటా కాబట్టి నాకు లైట్ అన్నది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నా ఐస్ అన్నది బర్న్ అవుతాయి నాకు. అట్లాగే మీకు ఏమన్నా యాప్ కావాలి, దీన్ని ఇది చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్ అండ్ ఓఎస్ వర్జన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకటే చార్ట్ని యూజ్ చేస్తాను, ఎక్కువ చార్ట్స్ని యూజ్ చేయను అని అంటే కనుక వెబ్ కన్నా యాప్ వర్జన్స్ అన్నది చాలా బాగుంటాయి. ఒకటికి 4 పేజెస్ నేను సెలెక్ట్ చేసుకొని ఇట్లా 4 వాటిల్లో చూస్తాను అని అంటే కనుక ఇట్లా వెబ్ బ్రౌజర్లో మాత్రమే బాగుంటుంది. నేను యూజువల్గా వెబ్ బ్రౌజరే వాడతాను, నాకు యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది చూడండి, వాట్స్ న్యూ. సో ట్రేడింగ్ వ్యూలో ఏమేమి కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో వీక్స్ న్యూ ఎక్స్చేంజ్, మోర్ డేటా, వెల్కమ్ టు వీక్స్ డేటా టు ట్రేడింగ్ వ్యూ. సో ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కానీ వీటిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ట్రేడింగ్ వ్యూకి సంబంధించినవి ఏమైనా కొత్త అప్డేట్స్ ఉన్నా, కొత్త పేర్స్ ఏమన్నా యాడ్ చేస్తున్నా, ఏదైనా కానీ మనం దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ట్రేడింగ్ వ్యూ గురించి అయితే మనం కవర్ చేసామని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో మిగతావి ఏమన్నా మనం క్యాండిల్స్ గురించి కానీ, క్యాండిల్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, ఎట్లా క్లోజ్ అవుతాయి, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలోనే కవర్ చేస్తాం కాబట్టి మనం వీటి గురించి అయితే ఇవాళ డిస్కస్ చేయలేదు మనం ట్రేడింగ్ వ్యూలో. సో ఎట్లా ఉంది ట్రేడింగ్ వ్యూ గురించి? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా కవర్ చేయకపోతే కనుక కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. ఇన్ కేస్ ఏమైనా దాని మీద ఏమైనా కవర్ చేయాలి అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎక్కడన్నా ఒక షార్ట్ వీడియోని కవర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. మాక్సిమం నేనైతే అన్ని కవర్ చేశాను ట్రేడింగ్ వ్యూలో. అసలు ట్రేడింగ్ వ్యూ ఎవ్వరు తెలియని వాళ్ళు చూస్తే కనుక అసలు ఎట్లా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అని అయితే తెలుస్తుంది. మన కమింగ్ వీడియోస్లో ఆ ఏవైతే టూల్స్ గురించి చెప్పానో అవి ఆటోమేటిక్గా మనం వాడుతూనే ఉంటాం కాబట్టి, సో ఈ టూల్ ఇక్కడ వాడతామా, ఓకే ఈ టూల్ ఇక్కడ వాడతామా అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో అందుకే ఆ టూల్స్ గురించి నేను ఇంకా చెప్పలేదు. టూల్స్ గురించి కూడా ఇప్పుడే చెప్తూ వెళ్తే మనం ఇంకా చాలా లాంగ్ వీడియో అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇండికేటర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇండికేటర్స్ని యూజ్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలి, అట్లాగే ఒక ప్రైస్ యాక్షన్ ఎలా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుందా లేకపోతే రైజ్ అవుతుందా ఏంటి అని చెప్పి వీటన్నిటిని మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం గైస్. ఇవాళ వీడియో అయితే మనకి ట్రేడింగ్ వ్యూ ఓవర్ వ్యూ అయితే అయిపోయింది. ఇంతే. కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే మీరేమనుకుంటున్నారు, మీ వ్యూస్ ఏంటి ఈ వీడియో మీద, వాటి గురించి అయితే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ అయితే చదువుతూనే ఉంటాను. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మనం కమింగ్ వీడియోస్లో చేంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాము. దట్స్ ఇట్ ఫర్ ద డే guys. Hope you guys like my video. Thank you. Signing off.